అందరికీ నమస్కారం అండి. మన సోలార్ ప్యానల్స్, సోలార్ మోటార్స్ సిరీస్కి మన ఫామ్లో ఉన్నదానికి స్వాగతం. సో మనం ఇప్పటికి ఇది 4th వీడియో. సో లాస్ట్ 3 వీడియోస్లో ఎలక్ట్రిసిటీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం. మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి సోలార్ ప్యానల్స్లో టైప్స్ ఏమున్నాయి, వాటి కాన్ఫిగరేషన్స్ ఏంటి, దాంట్లో ఒక్కొక్క కాన్ఫిగరేషన్ బట్టి రఫ్ కాస్ట్ ఎంత పడుతుంది మనం డైరెక్ట్ కొనుక్కుంటే, ప్లస్ మనం ఏ మోటార్లు వాడాము, వాటి కాన్ఫిగరేషన్స్ ఏంటి, మనకు వాటికి రఫ్లీ కాస్ట్ ఎంత పడింది అనేది కూడా లాస్ట్ 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు డైరెక్ట్ ఈ వీడియో కానీ వచ్చుంటే ఖచ్చితంగా 3 వీడియోస్ చూడండి, మీకు కంటిన్యూషన్ ఉంటుంది, ఈజీగా అర్థమవుద్ది. సో ఈ ఫైనల్ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే, మనకు మోటార్లతో పాటు మనకు అక్కడ ఉన్న ఇంటి దగ్గర కూడా మనం ఆఫ్ గ్రిడ్ సోలార్, అంటే మన బయట ఎలక్ట్రిసిటీతో సంబంధం ఉండదు, మనకు కంప్లీట్ 24/7 మన ఏసీ అప్లయన్సెస్ అన్నీ సోలార్ పవర్తోనే రన్ అవుతాయి అక్కడ. సో అది ఎలా సెటప్ చేసామనేది చూద్దాం. సో మనకు చెప్పినట్టు సోలార్ ప్యానల్స్లో 12 వోల్ట్స్ ఉంటాయి, 24 వోల్ట్స్ ఉంటాయి. సో మనకి అలానే ఇదే కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మనం ఆఫ్ గ్రిడ్ సెటప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఓకే, ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ సెటప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు స్టార్ట్ చేసుకోవాల్సింది ఇన్వర్టర్తో. అదేంటి ఇన్వర్టర్తో అంటారు. ఎందుకు అంటే మీరు అక్కడ ఏమేమి రన్ చేయాలనుకుంటున్నారు, అంటే లైట్లు ఎన్ని, ఫ్యాన్లు ఎన్ని, అవి చెక్ చేసుకోండి రఫ్గా. ఓకే, ఫ్యాన్స్ ఎన్ని, రిఫ్రిజిరేటర్ ఏమైనా రన్ పెట్టుకుందాం అనుకుంటున్నారా. ఏసీ వరకు మనకైతే మనం ఈ కాన్ఫిగరేషన్లో వెళ్ళలేదు. ఏసీకి వెళ్ళాలంటే ఇంకా హయ్యర్ కాన్ఫిగరేషన్ కాస్ట్ ఎక్కువ అవుద్ది. సో మనం ఏంటంటే లైట్లు, ఫ్యాన్లు, ఒకవేళ మనకు అక్కడ పొలం కాబట్టి ఒక 400-500 వాట్స్ డ్రిల్ మెషిన్ అయినా మనకు రన్ అవ్వాలి, ఇలా ఇవి చూసుకున్నాం మనం. సో అలా చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే ప్లస్ మనం ఒక టీవీ పెట్టాం అక్కడ ఉన్న వాళ్ళకి, సో ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇవి చూసుకుంటే రఫ్లీ మనకు మీరేం చేయాలి అంటే అన్నీ రన్ అయినప్పుడు లోడ్ ఎంత పడుతుంది. ఇప్పుడు డ్రిల్ అనుకోండి, మనం ఎప్పుడో ఒకసారి రన్ చేస్తాం అంతే, బట్ ఛాన్సెస్ ఏంటి, లైట్లు, ఫ్యాన్లు, టీవీ అనేది సేమ్ టైం రన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు ఓకే, టీవీకి ఎంత 100 వాట్స్ వేసుకున్నారు, ఫ్యాన్లు 2 ఉన్నాయనుకోండి అది 100 వాట్స్, లైట్లు ఒక 4 ఉన్నాయనుకోండి, 4 ఉన్నా మనకి లైట్స్ ఎంత 20 వాట్స్ ఉంటాయి మ్యాక్సిమం, అంటే సో అదొక 80 వాట్స్. అంటే ఏంటి, 280 వాట్స్ మీకు పీక్ లోడ్ అనేది ఉండొచ్చు. అది లేదు ఇవన్నీ ఆపుకొని నేను డ్రిల్ మిషన్ అనుకున్న మ్యాక్సిమం 500 వాట్స్ పీక్ లోడ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మీరు ఇన్వర్టర్ తీసుకోవాలి. సో మనం ఏం చేసామంటే ఇన్వర్టర్స్ లూమినస్ వాళ్ళ దగ్గర బాగుంటాయి, ప్లస్ యూటీఎల్ వాళ్ళ దగ్గర బాగుంటాయి. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన కాన్ఫిగరేషన్ వచ్చేసి లూమినస్ NXG 1450 ఇన్వర్టర్, ఇది సోలార్ ఇన్వర్టర్. ఇవన్నీ ఐడియా లేక ఫస్ట్ నేను 2-3 దగ్గర అడిగాను ఎంత పడుతుంది నాకు 12 వోల్ట్స్ బ్యాటరీతో ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ సెటప్ చేయాలంటే ఎంత అవుతుందంటే 75,000 చెప్పారు. తగ్గదా అంటే అదే బెస్ట్ ప్రైస్, అది ఇది అన్నారు. సరే ఓకే, మనకి ఇది ఇప్పుడైతే ఒక బేస్ పాయింట్ వచ్చింది కదా, ఎంత అంటున్నారు. సో మనం చూద్దాం అసలు ఎంత పడుతుంది అని స్టార్ట్ చేసామన్నమాట. సో NXG అనే ఇది 1450 ఉంది కదా ఈ ఇన్వర్టర్ మోడల్, ఇది వచ్చేసి ఈజీగా 900 వాట్స్ అవుట్పుట్ ఇస్తుంది మీకు పీక్ లోడ్. 900 to 1000 వాట్స్ అంటారు. సో 900 వేసుకోండి. సో 900 మనకు కావాల్సిన 500 కదా మ్యాక్సిమం. సో 900 మనకు ఓకే. నాకు ఇన్వర్టర్ వచ్చేసి జనరల్గా మీకు 9000 ఉంటుంది. అది నేను ఒక దసరా లేకపోతే మన అమెజాన్ బిగ్ ఇండియా సేల్స్ అవి ఏదో అంటారు కదా, ఆ టైంలో 7200కి వచ్చింది ఇన్వర్టర్. ఓకే, సో ఇది 12 వోల్ట్స్ ఇన్వర్టర్ కాబట్టి ప్యానల్స్ కూడా మనకి 12 వోల్ట్స్ ప్యానల్సే కావాలి. ఓకే, సో నేను 12 వోల్ట్స్ ప్యానల్స్ ఏం చేశానంటే 250 వాట్స్ 2 తీసుకున్నాను. సో ఇవి 2 వచ్చేసి నాకు 6500 ఈచ్ పడ్డాయి, అంటే 13,000 పడింది ప్యానల్స్. సో 12 వోల్ట్సే కదా ఇది మ్యాక్సిమం తీసుకునేది, అంటే మనం ఈ 2 ప్యానల్స్ని సిరీస్లో పెట్టలేం. సిరీస్లో పెట్టారనుకోండి ఏమవుద్ది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, వోల్టేజ్ అనేది డబల్ అవుద్ది. అంటే
12 వోల్ట్స్ అయినా మనకు 23 వరకు వస్తుంది వోల్టేజ్ యాక్చువల్ అవుట్పుట్. సో 23 46 వోల్ట్స్ అవుతుంది. అది ఆ ఇన్వర్టర్ తీసుకోదు. సో ఇవి రెండు ప్యారలల్గానే ఉండాలి. అంటే ఎలా, ఈ ప్లస్ ప్లస్ ఒక ప్లస్ అవుతాయి, ఈ మైనస్ ఒక మైనస్ అవుద్ది. సో ఇది ప్యారలల్ కనెక్షన్. సో రెండు ప్లస్లు తీసుకుంటున్నాం, రెండు మైనస్లు తీసుకొని ఇవి రెండు ఇన్వర్టర్కి వెళ్ళిపోతాయి. సో మీరు ఇన్వర్టర్ చూసుకున్నారంటే ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ ప్లస్ మైనస్ కనెక్షన్ ఉంటుంది. ఇది మైనస్ ప్లస్ దానికి ఇచ్చేస్తాం. సో ఇది 13,000 అయింది. ఇన్వర్టర్ ఎంత పడింది మనకు? 13,000. ఇన్వర్టర్ వచ్చేసి 7,000, అంటే 20,200 పడింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఇన్వర్టర్ ఉంది, ప్యానల్స్ ఉన్నాయి. అంటే ఏంటి? పగలేమో సోలార్ అనేది వస్తుంటుంది, సోలార్ అవుట్పుట్ ఇన్వర్టర్కి వెళ్తుంది, ఇన్వర్టర్ నుంచి మీ అప్లయన్సెస్ రన్ అవుతాయి. కానీ మనకు నైట్ టైం, అందుకనే ఆఫ్ గ్రిడ్లో మ్యాండేటరీ బ్యాటరీ అనేది ఉండాలి. ఓకే, మైనస్. సో బ్యాటరీ అనేది ఉండాలి అంటే మనకు బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి దీనికి. సో బ్యాటరీ మనం ఏం చేసాము, ఓ 12 వోల్ట్స్ బ్యాటరీ, సేమ్ అదే కాన్ఫిగరేషన్. ఎందుకంటే మనం అంతా 12 వోల్ట్స్. ఇప్పుడు 12 వోల్ట్స్ ఇన్వర్టర్, 12 వోల్ట్స్ బ్యాటరీ, 12 వోల్ట్స్ ప్యానల్స్. సో 12 వోల్ట్స్ 150 mAh సోలార్ బ్యాటరీ తీసుకున్నాం. సో ఈ సోలార్ బ్యాటరీ 13,000 ఎంతో పడింది, 13,500 పడింది మనకు. ఓకే, సో ఇప్పుడు ఎంత అయింది మనకు? 33,500 అయింది. మహా అంటే మీరు ఇప్పుడు ఓకే నాకు వైర్లు కావాలి, ఈ ప్యానల్స్ కనెక్ట్ చేయడానికి MC4 కనెక్టర్లు కావాలి, ఇంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారనుకోండి, ఒక చిన్న ఎలక్ట్రిషియన్ పిలుచుకొచ్చి మీరు చెప్పారనుకోండి, ఇది దీన్ని కనెక్ట్ చేయి, ఇది దాన్ని కనెక్ట్ చేయంటే అటు చేసేస్తాడు. మినిమం ఛార్జెస్, డైలీ ఛార్జెస్ ఇస్తే అయిపోయింది. సో అదంతా కలిపి కూడా ఇంకొక 6,500 వేసుకున్నా 40,000. సో ఇది నాకు పడిన కాస్ట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది 6,500 కూడా పడలేదు. ఎందుకంటే మనం ఇంత నేర్చుకున్నాం కాబట్టి. మనకు అక్కడ ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి ఉన్నాడు, నేను తను కూర్చొని చేసేసుకున్నాం. మొత్తం సెటప్ ఓ 2 అవర్స్లో చేసేసుకున్నాం. 2 to 3 అవర్స్లో మనకు పవర్ అనేది స్టార్ట్ అయిపోయింది జనరేషన్ అక్కడ. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా ఆఫ్ గ్రిడ్లో చేసేటప్పుడు ఇన్వర్టర్కి సెటప్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్వర్టర్కి బ్యాటరీ కనెక్ట్ చేయండి. బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాతే సోలార్ ప్యానల్స్ కనెక్ట్ చేయండి ఇన్వర్టర్కి. సో అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కసారి సోలార్ ప్యానల్స్ కనెక్ట్ చేయగానే అక్కడి నుంచి పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. మీరు లోడ్ వాడట్లేదు అనుకోండి, అది ఇన్వర్టర్ పైన పడుతుంది కదా. అందుకని ఈ బ్యాటరీ అనేది కనెక్ట్ చేసుకొని తర్వాత సోలార్ ప్యానల్స్ కనెక్ట్ చేసుకోండి. ఇది మనకు పడ్డ కాస్ట్. సో 40,000లో ఒక 12 వోల్ట్స్ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నాం మనం. దీంతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే, సమ్మరు అంతా రన్ అయిపోతుంది. వర్షాకాలం ఒకవేళ మనకు ఒక 4-5 రోజులు వర్షం పడింది అనుకోండి, అప్పుడు పవర్ అనేది అయిపోతుంది. బ్యాటరీ అంత ఉండట్లేదు కదా, 12 వోల్ట్సే ఉంది కదా. 12 వోల్ట్స్ అనే లోపల ఇది 1.8 కిలోవాట్ వస్తుంది. ప్రాబ్లం ఎక్కడంటే ఇవన్నీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సో ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ 1.8 కిలోవాట్ కెపాసిటీ అయినా అది 50% డిశ్చార్జ్ చేస్తుంది. అంటే 900 వాట్సే యూజబుల్ కెపాసిటీ ఉంటుంది దాంట్లో. సో అది మనకి ఛాలెంజ్ అయింది. సో దాంతో ఏం చేసామంటే, ఈ 250 వాట్స్ వచ్చేసి మనకు ఒక చిన్న మోటార్ ఉంది కదా, దానికి యూస్ చేసుకుందాంలే అని చెప్పేసి రీసెంట్గా ఇదంతా కూడా మనము 24 వోల్ట్స్కి అప్గ్రేడ్ అయ్యాం. సో ఇప్పుడు మీకు అది కూడా చెప్తాను ఎంత పడవచ్చు రఫ్గా కాస్ట్ అనేది. సో మనం 24 వోల్ట్స్కి వెళ్ళామనుకోండి, సేమ్ ఇన్వర్టర్ వచ్చేసి ఇప్పుడు మొత్తం సెటప్ అంతా 24 వోల్ట్స్కి మారిపోద్ది. సో ఇన్వర్టర్ 24 వోల్ట్స్ కావాలి. సో 24 వోల్ట్స్లో నేను తీసుకుంది ఏంటి అంటే యూటీఎల్. సో యూటీఎల్ గామా ప్లస్ 2 kVA ఇన్వర్టర్, సోలార్ ఇన్వర్టర్. ఇది వచ్చేసి మనకు 13,000 పడింది. ఓకే, ఇది 2 kVA ఇన్వర్టర్ 13,000 పడింది ఇన్వర్టర్ వచ్చేసి. నెక్స్ట్ ప్యానల్స్. సో 24 వోల్ట్స్ అని చెప్పాను కదా, మనకి ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మనం మోటార్లకు వచ్చేసి ఇంటి దగ్గర మోటార్కి 450 వాట్స్ ప్యానల్స్ కొన్నాము, అక్కడ వచ్చేసి 400 వాట్స్ ప్యానల్స్ కొన్నామని చెప్పాను.
సో మనకు ఫస్ట్ రీసెర్చ్లో కొత్త కదా మనకు, ఓకే ఈ ప్యానల్ ఏమన్నా పగిలిపోవటం లేకపోతే పవర్ జనరేషన్ ఆగిపోతే ఇప్పుడు ఒక్క ప్యానల్ మనం ఎక్కడ కొన్నాం అని చెప్పి నేను స్పేర్లో కొని పెట్టుకున్నాను. 2 మోటార్లు ఇవ్వు కదా, ఒక 2 ప్యానల్స్ ఎక్స్ట్రా కొన్నాను, ఇవి 2 ప్యానల్స్ ఎక్స్ట్రా కొనుక్కున్నాను. సో అంటే మన దగ్గర ఆల్రెడీ 4 ప్యానల్స్ ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా మనకు రఫ్ కాస్ట్ ఎంత, ఇవి 11,000 కదా అప్పుడు పడింది, 22,000. ఇవి వచ్చేసి 14,000, అంటే 36,000 పడింది ప్యానల్స్. సో ఈ 36 ఇక్కడ 36,000 పడింది. ఈ 24 వోల్ట్స్ ఇన్వర్టర్ కదా, బ్యాటరీలు 24 వోల్ట్స్ ఉండవు, మీకు 12 వోల్ట్సే ఉంటాయి బ్యాటరీలు. సో 2 12 వోల్ట్స్ బ్యాటరీలు కొనుక్కొని మీరు సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సిరీస్ అంటే ఏంటి, ఈ ప్లస్ ఇన్వర్టర్కి వెళ్తుంది, ఈ మైనస్ ఈ బ్యాటరీ ప్లస్ కలిస్తే ఈ మైనస్ ఇన్వర్టర్కి వెళ్తుంది. సో ఇది ప్లస్ ఇది మైనస్ ఇన్వర్టర్కి. సో అది మీకు సిరీస్. సో ఇప్పుడు మీకు 24 వోల్ట్స్ బ్యాటరీ అవుట్పుట్ కూడా వచ్చేసింది ఇక్కడ. సేమ్ 13, 26 పడ్డట్టున్నాయి బ్యాటరీలు. అగైన్ మనమేమి మళ్ళీ 2 కొత్త బ్యాటరీలు ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర 12 వోల్ట్స్ బ్యాటరీ ఉంది కదా, ఇంకొక 12 వోల్ట్స్ కొత్త బ్యాటరీ కొనుక్కున్నాం అంతే, దానికి యాడ్ చేసాం. సో ఇలా ఒకవేళ మీరు 24 వోల్ట్స్ సెటప్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ ఇన్వర్టర్తో మీకు అవుట్పుట్ ఈజీగా 2000 వాట్స్ వస్తుంది. అంటే మీకు ఇబ్బంది లేకుండా 2 ఫ్రిడ్జ్లు కూడా రన్ చేసుకోవచ్చు డే టైంలో. ఇప్పుడు మనకి ఎంత పడింది, ఇది 75,000 పడింది. అంటే మనకి ఇనీషియల్గా వీళ్ళు చెప్పిన 12 వోల్ట్స్ సింగిల్ బ్యాటరీ కాస్ట్కి మన ఓన్గా చేసుకోగలిగితే డబల్ కెపాసిటీ సెటప్ చేయగలిగాం. సో ఈ డబల్ కెపాసిటీ సెటప్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఇన్వర్టర్కి ఉంది కదా, ఈ ఇన్వర్టరు ఇన్పుట్ అంటే సోలార్ ప్యానల్స్ ఇన్పుట్ 1600 వాట్స్ వరకు తీసుకుంటుంది. సో అందుకే మనం 4 ప్యానల్స్ కనెక్ట్ చేసాం ఇక్కడ. సో 4 4 1600 వాట్స్ వస్తుంది. అంటే ఏంటి, వర్షాకాలం అయినా ఒక 1 అవర్ 2 అవర్స్ కొద్దిగా వేడిగా వెలుతురు వచ్చింది అనుకోండి, 2 బ్యాటరీలు 2 గంటల్లో ఛార్జ్ అయిపోతాయి. 2 అవర్స్ పడుతుంది అంతే ఛార్జ్ అవ్వడానికి. సో మనకి ఎంత పెద్ద వర్షాకాలం అయినా ఎందుకు 24 వోల్ట్స్కి వెళ్ళామంటే త్వరగా రీఛార్జ్ అయిపోవాలి బ్యాటరీస్ అన్నదానికే మనం 24 వోల్ట్స్ సెటప్కి వెళ్ళాం. సో మనకు చెప్పిన కొటేషన్కి మనం డబల్ కెపాసిటీ సెటప్ చేసుకోవచ్చు. సో ఇంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ కాస్ట్ డిఫరెన్స్ ఎప్పుడు సేవ్ చేసుకోగలము అంటే, ఈ డీటెయిల్స్ మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సేవ్ చేసుకోగలం. సో ఇది మనము ఇంటి దగ్గర పెట్టిన ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ సెటప్. ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీకు అదే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు నాకు ఇది ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఏంటి మనం సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు ఒకటి ఎందుకు డీసీ కరెంట్తో ధైర్యంగా ఉండొచ్చు అంటే, ఇప్పుడు మనకి 12 వోల్ట్స్ కానీ 24 వోల్ట్స్ చెప్పాను కదా, 23 వోల్ట్స్ 12 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. ఈ 24 వోల్ట్స్కి వచ్చేసి 40 to 45 46 వోల్ట్స్ వస్తుంది మ్యాక్సిమం. మనకు మామూలు షాక్ కొడుతుంది అంటాం కదా, షాక్ కొట్టినప్పుడు ఎప్పుడైనా కరెంటే డేంజర్, అంటే యాంపియర్స్. సో యాంపియర్స్ అనేది తక్కువ ఉంటే నీకు దాని తీవ్రత తక్కువ ఉంటుంది, కానీ అది యాంపియర్స్ అనేది పెరుగుతూ పోయిందనుకోండి అది మీకు డేంజరస్, ఆ డేంజరస్ లెవెల్ అనేది ఇంకా పెరుగుతూ పోద్ది. కానీ మనకు డీసీ వచ్చే లోపల మ్యాక్సిమం 45 వోల్ట్స్ వెళ్తుంది. ఎందుకు ఇక్కడికి అంటే మన రెసిడెన్షియల్ ఇళ్ళ దగ్గర వాడే అప్లికేషన్స్ 24 వోల్ట్స్ కంటే ఎందుకు పైకి వెళ్ళట్లేదు అంటే, ఇది సేఫెస్ట్ వోల్టేజ్. అంటే ఈ అప్ టు 50 వోల్ట్స్ వరకు అసలు మన బాడీలోకి ముందు కరెంట్ అనేది ఎంటర్ అవ్వదు, ఎందుకంటే వోల్టేజ్ చాలా లో ఉంది కాబట్టి. వన్స్ 50 క్రాస్ అయిందనుకోండి ఎంటర్ అవుద్ది మన బాడీలోకి. సో వన్స్ ఈ వోల్టేజ్ క్రాస్ అయ్యాక ఎంత కరెంట్ ఉంది అనే దాన్ని బట్టి మనకు డేంజర్ లెవెల్ ఉంటుంది. బట్ ఈ మన డీసీ వోల్టేజ్ డీసీ బ్యాటరీలు వచ్చే లోపల మనం 12 వోల్ట్స్ లేదా 24 వోల్ట్స్ బ్యాటరీస్తోనే ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి, అందుకే మనం ఈ బ్యాటరీలు పట్టుకున్నా మనకు షాక్ కొట్టదు. ఎందుకు అంటే వాటి వోల్టేజ్ తక్కువ, వాటిలో
యాంపియర్స్ 150 ఎంఏహెచ్ 200 ఎంఏహెచ్ ఎంత ఉన్నా కానీ యాంపియర్స్ వోల్టేజ్ అనేది తక్కువ కాబట్టి మన బాడీలోకి అసలు కరెంటే పాస్ అవ్వదు. ఎప్పుడైతే 50 దాటుతుందో అప్పుడు డేంజర్ డీసీ కూడా. సో అది నా రీసెర్చ్లో నేను తెలుసుకున్న కొత్త విషయం. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను, అది కొత్తది. సో ఇదే మన మొత్తం జర్నీ. ఇది ఏంటి, మనం సోలార్ ప్యానల్స్ రీసెర్చ్ ఎక్కడ మొదలెట్టాం, అసలు ఏమేం డీటెయిల్స్ ఐడెంటిఫై చేయగలిగాం, అండ్ ఏం మోటార్లు కొన్నాం, ఎన్ని సోలార్ ప్యానల్స్ కొన్నాం. సో మనకు రఫ్గా చూసుకున్నారంటే 450 వాట్ ప్యానల్స్ 6 3+2 5 కొన్నాం. అంటే 5 అంటే 5 4s, అది ఒక 3 కిలోవాట్ అనుకోండి. ప్లస్ 400 వాట్స్ ప్యానల్స్ మనకు 12, ఈ 24 వోల్ట్స్ ఇంటి దగ్గర దానికి 14 4s 5.6 కిలోవాట్. అంటే ఇంచుమించు మన దగ్గర 8.6 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్ అనేటివి రన్ అవుతున్నాయి. అవి మన 3 మోటార్స్ని పవర్ చేస్తున్నాయి. మనకు అక్కడ ఉన్న ఇంటికి 24/7 పవర్ సప్లై ఇస్తున్నాయి. సో ఇది మన సోలార్ జర్నీ. మీరు ఆఫ్ గ్రిడ్ సోలార్, మీ పొలంలో సోలార్ మోటార్స్ అవి పెట్టించుకోవాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.